హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడ నేనైతే చాలా సింపుల్గా అరటికాయ పులుసు అయితే చేస్తున్నానండి. అరటికాయ పులుసు అంటే మనకి కొంచెం గ్రేవీ బాగా వచ్చేలాగా పులుపు చాలా తక్కువగా వేసుకొని అరటికాయ పులుసుని ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే 3 అరటికాయలు తీసుకున్నాను. దాన్ని ఇలా అయితే కట్ చేసుకున్నానండి. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ టమాటా అనేది ఒక 2 టమాటాలు, చాలా తక్కువ చింతపండు అయితే తీసుకొని నేను దాన్ని ముందుగా ఉడకబెట్టేసుకొని గుజ్జు కింద అయితే చేసుకున్నానండి. ఇక్కడ పులుసు అన్నాను కదా ఫ్రెండ్స్, నేనైతే టమాటా చింతపండు మామూలుగా ఉడకబెట్టుకుని అయితే గుజ్జు కింద చేసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని దీంట్లో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మనకి కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలండి. ఇక్కడ మనం ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టమాటా గుజ్జు అన్నాను కదండి, టమాటా ఎక్కువ వేసుకొని చింతపండు తక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ అరటికాయ పులుసు అనేది పులుపు లేకుండా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది పులుపు చాలా తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే అరటికాయ పులుసు చాలా బాగుంటుందండి. మనకి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకొని కొద్దిసేపు అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్నాం కదండి టమాటాని, చింతపండు, ఇక్కడ అది కూడా నేను దీంట్లో వేసేసుకున్నానండి. తర్వాత మనం వేసిన గుజ్జు అంతా కూడా అరటికాయ ముక్కలకి బాగా కలిసేంత వరకు కూడా కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. తర్వాత దీంట్లో నేను టేస్ట్కి సరిపడా ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఒక 2 స్పూన్లు కారం అయితే ఎక్కువ వేసాను. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కరెక్ట్గా వేసానండి, 2 స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి మనకి కర్రీకి అంతా కూడా బాగా కలిసేంత వరకు ముందుగా అయితే మసాలా అంతా బాగా కలవాలి కాబట్టి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత దీంట్లో నేను ఒక 2 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసానండి. ఒక 2 గ్లాసుల దాకా వేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే టమాటాని మామూలుగా వేసేసుకొని చింతపండు పులుసు లెక్క వేసుకుంటారు, కానీ అలా కన్నా ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మనం ఇంకొక 2 మినిట్స్లో దింపేస్తామనగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఇలా పులుసులా కావాలితే పులుసులా దింపేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం దగ్గరగా ఎగరనిస్తే కర్రీ బాగుంటుంది అనుకుంటే కొంచెం దగ్గరగా ఎగరబెట్టచ్చండి. ఇక్కడైతే నేను కొంచెం దగ్గరగానే ఎగరబెట్టాను. ఫైనల్లీ కర్రీ అనేది అయిపోయింది. అరటికాయ పులుసు చాలా బాగుంటుందండి రైస్లోకి. గ్రేవీ కూడా చూసారా చాలా బాగా వచ్చిందండి. పులుపు కూడా చాలా తక్కువ వేసాను. టమాటా ఫ్లేవర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది మనకి ఈ కర్రీలో. ఫైనలీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను చేసిన ఈ అరటికాయ పులుసు అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చేసిన కర్రీ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.